హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. లేడీస్‌లలో ఆల్మోస్ట్ ఒక 45 అయ్యే టైప్‌కి మనకు మెనోపాజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ ఏముంటుందంటే నీ జాయింట్ పెయిన్స్ కానీ, హిప్ జాయింట్ పెయిన్స్ అంతా కూడా బ్యాక్ పెయిన్స్, షోల్డర్స్ వీటిల్లో కొంచెం ఎక్కువ పెయిన్స్‌తో వస్తా ఉంటారు. బట్ స్పెసిఫికల్లీ వాళ్ళు ఏందంటే ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ అరౌండ్ అయ్యే టైంకి ఈ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సార్ నాకు అసలు ఇంతకుముందు ఎప్పుడూ పెయిన్ లేదు. కానీ ఈ మధ్యలోనే పెయిన్ నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అసలు ఇంతకుముందు ఎప్పుడు నేను ఐ డోంట్ హావ్ ఎనీ కంప్లైంట్స్. ఐ యూజ్డ్ టు డూ రెగ్యులర్ యాక్టివిటీస్ లైక్ యోగా ఇవన్నీ కూడా చేసుకునేవాడిని. బట్ ఈ మధ్యలో నేను కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో మెనోపాజ్‌లో ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఏవైతే ఉంటుందో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది బేసికల్లీ. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల కూడా మనకు బోన్స్‌లో కార్టిలేజ్‌లో డీజనరేషన్ చేంజెస్ గానీ, కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు ద బోన్స్ అనేది కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది బేసికల్లీ. సో వాటితో పాటు స్టిఫ్ షోల్డర్ అంటే స్టిఫ్ షోల్డర్ గానీ, అంటే ఫ్రోజన్ షోల్డర్ కాంపోనెంట్ గానీ, స్టిఫ్ హిప్ గానీ, మనకు స్టిఫ్ స్పైన్ గానీ, లంబర్ స్పాండిలోసిస్ చేంజెస్ గానీ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటి ట్రీట్మెంట్ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంతవరకు అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు టేక్ అంటే లైక్ కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా వాడతారు. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను ఆల్రెడీ. వాటితో పాటు మెయిన్ థింగ్ వన్స్ 40-45 స్టార్ట్ అవుతున్న తర్వాత పీరియోపాజ్ ఆ ఏరియాకి వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈవెన్ ఇట్ ఈస్ యోగా ఆర్ బేసిక్ సమ్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్. అంటే నాకు పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే జస్ట్ గివ్ రెస్ట్ ఫర్ దట్ మచ్ ఆఫ్ టైం. బట్ ఆఫ్టర్ దట్ కంప్లీట్లీ ఎంత వీలైతే అంతవరకు ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్గా కంటిన్యూ చేయమని చెప్తున్నాను. సో ఈ ఎక్సర్సైజ్తో పాటు కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్తో పాటు మనకు ఈ ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ అయితే నేను ఇమీడియట్లీ అడ్వైస్ చేయను. మెయిన్ థింగ్ ఫిజియోథెరపీ అనేది అంటే ఎక్సర్సైజ్. మెయిన్ ఇప్పుడు కూర్చున్నా సరే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని, అంటే కాలు చక్కగా పడుకొని ఈ కాలు పైకి ఎత్తడం కానీ, ఈ కాలు పైకి ఎత్తడము, బోర్లు పడుకొని కాలు పైకి ఎత్తే ఎక్సర్సైజ్ కానీ. షోల్డర్ ఫిజియోథెరపీ అంటే లైక్ ఈ మూమెంట్స్ ఇది ఉంటుంది కదా, రొటేషన్స్ మూమెంట్స్, ఈ రొటేషన్స్ మూమెంట్స్ కానీ, మనకు పెండ్లం ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ కూడా ఒక 1 or 2 సిట్టింగ్స్ వాళ్ళని ఫిజియోథెరపీ సెషన్స్ అటెండ్ అయ్యి మీరు రెగ్యులర్గా చేసుకోవాలి. యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఈవెన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఐ డోంట్ అడ్వైజ్ మచ్. బట్ సార్ కాల్షియం ఎలా తీసుకోవాలి అనేది కూడా మన లాస్ట్ వీడియోస్లో చెప్పాను. అంటే లైక్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫర్ 1 or 2 months కాల్షియం, దెన్ యూ కెన్ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 4 months గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అనదర్ 2 months యూ కెన్ కంటిన్యూ. బట్ ఆఫ్టర్ 50-55 ఈవెన్ ఆల్టర్నేట్ డే ఈజ్ ఆల్సో ఓకే, యూ క్యాన్ టేక్. ఓకే, థ్యాంక్ యూ.